నమస్కారం రమణ కుమార్ గారు. నమస్కారం సార్. వైసీపీ నుంచి వలసలు ఎక్కువ అవుతున్నట్టున్నారండి. ఇప్పుడు జనసేనలో అదే అనుకోవాలి, జనసేన డోర్స్ ఓపెన్ అవుతున్నట్టున్నాయి. జనసేననే కాదండి, మీరు 2024 మీరు బాలినేని గారు వెళ్ళిపోయేటప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్ ఓడిపోతున్నాడని మాకు ముందే తెలుసు అని. ఆయన ప్రెస్ రికార్డింగ్లో మీరు చూడొచ్చు. బేసికలీ ఆయనకి చెప్పాము, కానీ ఈయన పట్టించుకోలేదు, వినలేదు. సో అంతకుముందు కూడా ఎలక్షన్ల ముందు కూడా 2024 ఎలక్షన్ల ముందు కూడా మనకి ఈ నాయకులందరూ విశ్వప్రయత్నం చేసిన మాట వాస్తవం. సో దానిలో భాగంగా కూటమిని ముగ్గురు ఉండకుండా చేల్చాలనే ప్రయత్నం జరిగిన మాట వాస్తవం. కానీ అప్పుడు కుదరలేదు. ఏదో కొద్దిమంది వచ్చారు. వచ్చిన దాని మీద హనీ ట్రాప్ కింద మొన్న ఈ మధ్య చిత్తూరు దగ్గర ఎమ్మెల్యే ఆదిమూలం మీద ఒక ఆవిడ అలిగేషన్ సస్పెండ్ చేశారు. తెలుగుదేశం పార్టీలో టికెట్లు, ఆయన వైసీపీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలోకి వచ్చి గెలిచారు. గెలిచిన తర్వాత ఈ అలిగేషన్ రాగానే తెలుగుదేశం పార్టీ నియమావళి ప్రకారం ఆయన ఇమీడియట్గా సస్పెండ్ చేయటం జరిగింది. జరిగి ఆ లేడీ కూడా అంతకుముందు వైసీపీలో పనిచేసిన మనిషి ఇవాళ టీడీపీ కండువా కప్పుకొని వచ్చి మళ్ళీ ఇవాళ ఆవిడే కోర్టులో 2 రోజుల కిందటే కోర్టులో అది మేము కేసు వాపస్ తీసుకుంటున్నాను, సో దయచేసి అటువంటిది లేదని. సో వీళ్ళు నేను ఇందాక మొదట్లో చెప్పినట్టు వైసీపీకి ఎప్పుడు ప్లాన్ బి ఉంటుంది. ఓకే, ఏంటంటే ఏదో ఒక రకంగా ఎదుటోళ్ళ మీద బుర్ర చల్లటాకే. ఎందుకంటే వాళ్ళ గంట అరగంట నిలువు గంట అర్ధగంటనే సమర్థించుకున్న ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద నిందేయటాకి వాళ్ళు ఎప్పుడో చేసిన దాని ఎలక్షన్ ముందు జరిగిన తతంగంలో వీళ్ళు ఎప్పటికప్పుడు ఒక ప్లాన్ బిలో అమలు చేసుకుంటా పార్టీని ఎదుట వ్యక్తిని డిమోరలైజ్ చేయటానికి ఆయన పరువు ప్రతిష్టలు తగ్గించడానికి విశ్వప్రయత్నం చేస్తూనే ఉంటారు. సో దానిలో భాగంగానే చంద్రబాబు గారు కూడా ఒక మాట అన్నారండి, వైసీపీలో నిబద్ధత ఉన్న మనుషులు వస్తానంటే మేము తీసుకుంటాం అని చెప్పి ఆయన అన్నారు. అలాగే కొంతమంది మీద ఎలిగేషన్స్ ఉన్నాడని పార్టీ కార్యకర్తలు వ్యతిరేకించడంతో ఆయన వాళ్ళని రానివ్వనని చెప్పి అనడం జరిగింది. క్రమంలో రాజకీయాల్లో ఎవరో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు, కానీ ఏ పార్టీలోకి వెళ్ళినా నువ్వు నిబద్ధతతో చేసినంతకాలం ప్రజలకు సేవా కార్యక్రమంలో ఉండి నువ్వు ఏ పార్టీలో చేరినా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అక్రమాలు అరాచకాలు చేసిన వాళ్ళని పార్టీలో తీసుకుంటే అది ఏ పార్టీకైనా ప్రమాదమేనండి. బాలినేని గారి విషయంలో ఒక రకరకాల వాదనలు వినిపిస్తున్నాయండి. అంటే ఇది ప్లాన్డ్గా ఆయన లోపలికి ఎంటర్ అవుతున్నాడా అనేది వినిపిస్తున్నాయి. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎవరి అనుమానాలు వాళ్ళకు ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళకున్న బంధుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి బాలినేని గారి కుటుంబానికి ఉన్న బంధుత్వానికి, ఇప్పుడు సుబ్బారెడ్డి గారు వచ్చి రేపు పొద్దున ఇంకో పార్టీలో చేరుతున్నారు, బీజేపీలోకి వెళ్తున్నారు, లేకపోతే విజయసాయి రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తున్నారు, ఇటువంటివన్నీ మనం వింటూనే ఉన్నాం. సో వచ్చిన వాళ్ళకి ఆ పార్టీ ఏ రకమైన బాధ్యతలు అప్పగిస్తుంది అనే దాని మీద ఉంటుంది. పార్టీలో ఎవరైనా రావచ్చు, జాయిన్ అవ్వచ్చు. భవిష్యత్తులో జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ ఈ వచ్చిన వాళ్ళకి, క్యారెక్టర్ లేని వాళ్ళకి, ఎస్పెషలీ నీతి నిజాయితీ నిబద్ధత లేని వారికి రేపొద్దున పదవులు కట్టబెట్టడము, ఒక మంచి ఉన్నత పదవులు ఇవ్వటము, పార్టీలో డెసిషన్ మేకింగ్ స్టేజ్లోకి వాళ్ళని తీసుకెళ్ళటం జరిగితే వాళ్ళ కార్యకర్తల మనోభావాలు ఎట్లా దెబ్బతింటాయి. పీపుల్ మేక్ ద కంపెనీ, పీపుల్ బ్రేక్ ద కంపెనీ అండి. అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవ్వచ్చు అండి, బిజినెస్ చేసుకునే కంపెనీ కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు. సో ప్రైవేట్ పబ్లిక్ కంపెనీలకి ఇది హైడ్ బేసిస్. పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి దే ఆర్ నాట్ హైడ్ అండ్ స్వతంత్రంగా సేవ చేసి వాళ్ళకి ఆ పాలసీలు నచ్చి స్వతంత్రంగా చేసే మనుషులు. సో వాళ్ళనే కార్యకర్తలు అంటారండి. లీడర్లు అంటారా, కొంతమంది డబ్బు ప్రభావంతో ఆర్థికంగా ప్రతి వాళ్ళు లీడర్ అవ్వలేరు, కానీ కార్యకర్తలు. సో ఈ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే ఏ పార్టీ మనుగడ సాగించలేదు. ఓకే, దానికి క్లియర్ ఉదాహరణలు ఏంటంటే అన్ని సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వేరే పార్టీలకి జారుకోవాల్సి వచ్చింది.
ప్రత్యక్ష ఉదాహరణ. అవును. సో ఏ పార్టీ అయినా లాంగ్ స్టాండింగ్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 15 సంవత్సరాల అధికారంలో 15 సంవత్సరాల అధికారంలో లేకపోయినా ఎందుకు నిలబడిందంటే నిబద్ధతైన కార్యకర్తలు ఉండటం ఒక ఎత్తు అయితే, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నాయకులు కూడా నడుచుకుంటున్నారు కాబట్టి ఆ కార్యకర్తల పార్టీని వదిలిపెట్టలేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని తీసుకుంటే గత 20 సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా ఇవాళ ఆ పార్టీ కార్యకర్తలంటే తతిమా పార్టీ కార్యకర్తలందరికీ ఒక గౌరవం. ఎందుకంటే ఇవాళకి వాళ్ళు రెండో పక్కకి వెళ్ళలేదు. గెలిచే స్థానంలో లీడర్లు వస్తే గెలిపించే సత్తా ఉన్నవాళ్ళు, కానీ తప్పకుండా మొన్న ఆయన జైల్లో పెడితే వికటాటహాసం చేసి గొంతులేసిన వాళ్ళకి సరైన సమాధానం చెప్పగల కెపాసిటీ ఉన్నాళ్ళు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వరకు తీసుకుంటే వాళ్ళ కార్యకర్తల మనోభావాలకి, వాళ్ళ కార్యకర్తల అభిప్రాయాలకి నాయకత్వం అంతే విలువిస్తుంది. అలాగే తత్మా పార్టీలు కూడా వ్యవహరిస్తే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పార్టీ భవిష్యత్తు బాగుంటుంది అనేది నా అభిప్రాయం.